రాక్షస మొగుడు ఎపిసోడ్ 3. బుద్ధ పూర్ణిమ రోడ్డులో ఒకదాని వెంట ఒకటి చీమల దండులా కదిలిపోతున్న వాహనాల లైట్ల వైపు చూస్తూ కూర్చుంది చందన. తన ఎదురుగా ఉన్న గడ్డిని పీకుతూ కూర్చున్నాడు మధు. మధుగారు సూటిగా అడుగుతున్నందుకు ఏమీ అనుకోరుగా, మీ ఇద్దరు సుఖంగా ఉండాలని కోరుకునేదాన్ని అని మొదలుపెట్టింది మానస. దాంతో అడగండి అన్నాడతను. మీ ఇద్దరి మధ్య సమస్య తరుణ్ మాత్రమే అయితే సర్దుబాటు చేసుకోవచ్చు కదా, అపార్థాలు లేకుండా అని అంది మానస. వాడిచ్చే ట్రబుల్ ఏమీ లేదండి అన్నాడు మధు. దాంతో మరి అని ఆశ్చర్యంగా అడిగింది మానస. మీ ఫ్రెండ్నే అడగండి, నిన్ను ఉద్ధరించాలని కాదుగా ఈ పెళ్లి చేసుకుంది అని అతడి ముఖం సీరియస్గా మారింది. నాకు ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం అలవాటు, నాకు నా పిల్లలు కావాలని ఉండదా అని తీవ్రంగా ఉంది అతడి స్వరం. అది సహజమేగా అని అంది మానస. నాకు పిల్లలు కలిగితే తన కొడుకును వేరుగా చూస్తానేమోనని భయం మీ ఫ్రెండ్కి అని అన్నాడు. తను అందా అలా? అన్నీ నేనే చెప్పాలా? చెప్పు మీ ఫ్రెండ్కి అని చందనతో అన్నాడతను. అంత చెప్పలేని నేరం నేనేం చేయలేదు. తరుణ్ని కన్నాను గనక వాడిని చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నా బిడ్డను దూరం చేసుకోదలుచుకోలేదు అని స్థిరంగా అంది చందన. ఆ బోడి విధవ ఎక్కడుంటే నాకేం, నాకు పిల్లలు లేకుండా చేయొద్దని వేడుకుంటున్నాను అని చందన వైపు 2 చేతులు జోడించి వ్యంగ్యంగా అన్నాడతను. మానస, ఈ మాటే మా అత్తగారు అంటుంది. ఇరుగు పొరుగుతో అదే గోల ఆవిడ. అటువంటి దురాలోచనే లేదు నాకు నిజంగా. ఆవిడ కంటే తెలియదనుకుందాం. చదువు సంధ్యలుండి ఈయన సంస్కారం ఏమైంది అని కంపించింది చందన స్వరం. ఎప్పుడు మా అమ్మ మీదే నీ ఏడుపు, ఏదో మనవలని ఎత్తుకోవాలని ఆశతో అన్నాడు మధు. ఆ మాటలకి మానస ముఖంలోకి చూసింది చందన. మగజాతికి ఇదో అడ్వాంటేజ్, వాళ్ళ లోపం బయటపడదు కనుక పిల్లలు కలగలేదంటూ ఆడవాళ్ళని బాధిస్తారు చ అని అంది. ఆ గోపాలరావు నీ దోస్తులు కలిసి నిన్ను నాకు కట్టబెట్టి నా జీవితం నాశనం చేశారు అన్నాడు మధు. మీరు మీ స్వార్థం కోసం చేసుకోలేదా, వాళ్ళని ఎందుకు అంటారు అని ఉక్రోషంగా అడిగింది చందన. అబ్బా కాస్త ఆగుతావా అని చందనను వారించింది మానస. ఆ తలపొగరే ఈ దశకు తెచ్చింది అన్నాడు మధు. మధు మాటలు కొరడా దెబ్బలుగా తగిలాయి చందన మనసుకు. పళ్ళ బిగువన తనను తాను సంభాళించుకుంది. చూడండి మధు, చందన మంచిది. అనుమానాలని పక్కకు నెట్టి ఇద్దరు ఎటైనా తిరిగి రండి కొన్ని రోజులు అంది మానస. సరే కానీ ఒక కండిషన్ అని అంటున్న అతడి వైపు సూటిగా చూసింది చందన. మా అమ్మ మా తమ్ముడి దగ్గరకు వెళుతుంది కొన్నాళ్ళు, అలాగే తరుణ్ గాడిని హాస్టల్కు పంపిస్తాను. వాడు కనిపించకుండా ఉంటేనే ఈవిడ గారు మమ్మల్ని ఉద్ధరిస్తుంది కాస్త అని అతడి స్వరం స్థిరంగా ఉంది. మానస కంగారుగా చందన ముఖంలోకి చూసింది. ఏదో సామరస్యం కలుగుతుందన్న ఆశగా నీరు కారిపోయింది మానసకి. నీరసంగా నవ్వింది చందన. చూసావా మనో, సమస్య తిరిగి తిరిగి అక్కడే ఆగింది. పెళ్లికి ముందు తరుణ్ తన పెద్ద కొడుకులా చూసుకుంటానని అందరి ముందు ప్రగల్భాలు పలికిన పెద్ద మనిషి అని అంది. ఇప్పుడు అదే చెప్తా, కానీ నాకు స్వంత కొడుకు కావాలి. ఎవడి కొడుకును నెత్తికెక్కించుకోవాల్సిన కర్మ నాకు లేదు అన్నాడు మధు. ఆ మాటలకి ఏదో చెప్పబోయిన మానస చెయ్యి పట్టుకుని ఆపింది చందన. మను, మంచి మనసుతో కలపాలనుకున్నావు కానీ నా ఆత్మ అభిమానాన్ని కాలరాచి మాట్లాడుతుంటే ఇంకా నీ ఆశ పోలేదా? మగవాడినన్న అహంకారం అది. మీరంతా కలిసి నేనేదో సుఖపడిపోతానని ఈ ఊరి బిగించారు నా గొంతుకు. దయచేసి ఇక నా నిర్ణయాలు నన్ను తీసుకొనివ్వండి అని కళ్ళు ఒత్తుకుంటూ లేచింది చందన. అంత ఊరి అనుకుంటూ ఎందుకు కలిసి బతకడం, ఎవరి దారి వాళ్ళు చూసుకుంటే మంచిది, గుడ్ బై అని అంటూ వెళ్ళిపోతున్న అతన్ని చూస్తూ ఉండిపోయారు స్నేహితురాళ్ళు. కోర్టుకు టైం అయిపోతుంది అని హడావిడిగా తయారవుతున్న లాయర్ రాఘవ ఎవరో క్లయింట్ కలవాలనుకుంటున్నారని క్లర్క్ చెప్పడంతో ఇప్పుడు టైం లేదయ్యా, ఈవినింగ్ రమ్మను అని అంటూ వచ్చిన వ్యక్తిని చూసి, అరే చందు నువ్వా, బాగున్నావా, రాజీ ఎవరొచ్చారో చూడు అని అంటూ ఇంట్లోకి ఒక కేక వేశాడు. లేదు రాఘవ, స్నేహితురాలిగా రాలేదు, లీగల్గా మీ సహాయం కావాల్సి క్లయింట్ గానే వచ్చాను అంది చందన. అబ్బా ఉండండి వస్తున్నా అంటూ బయటకు వచ్చిన రాజేశ్వరి, వావ్ ఎంత కాలానికి చందు అని అంటూ చుట్టేసింది. అవును తరుణేడి, మీ ఆయన ఏమంటున్నాడు అని ప్రశ్నల వర్షం కురిపించింది రాజేశ్వరి. భార్యామణి, వచ్చిన మనిషికి మంచినీళ్ళైనా ఇస్తావా? టైం అయిందమ్మా, చాలా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి ఈరోజు, ఉంటావుగా, ఈవినింగ్ మాట్లాడుకుందాం అని అంటూ వెళ్ళిపోయాడు రాఘవ. రాఘవ, రాజేశ్వరి, మానస, చందన, కల్పన స్కూల్మేట్స్. అదే స్నేహం కాలేజీలు వేరైనా దారులు మారినా కొనసాగుతూనే ఉంది. రాఘవ రాజేశ్వరి పెద్దలను ఒప్పించి పెళ్లాడాడు. విషయం విన్న రాజేశ్వరి, ఇలా అయిందేంటే, నువ్వు సుఖంగా ఉండాలని అని కళ్ళ నీళ్లు పెట్టుకుంది. అది చూసి పేలవంగా నవ్వింది చందన.
కొన్ని జీవితాలు అంతే, మీరేం చేస్తారు? రెండోసారి దగా పడ్డాను అంది చందన. ప్లీజ్ అలా మాట్లాడకే అని అంటూ మానసకి ఫోన్ చేసి ఆఖరి ప్రయత్నం ఏమైనా చేద్దామా అని అంది రాజేశ్వరి. మానస రాజేశ్వరి కలిసి గోపాలరావు గారిని కలిశారు. ఆయన మధును కలిసి మాట్లాడారు 2 సార్లు. ఆయన పెద్దరికానికి కూడా విలువనివ్వని మధు తరుణ్ తన ఇంట్లో ఉండటానికి వీలు లేదని తెగేసి చెప్పాడు. అంత ప్రేమగా ఉంటే తీసుకెళ్లి నెత్తికెక్కించుకోమని చెప్పాడు ఆయనకు. వాదోపవాదాలు జరిగాక కోర్టు వాళ్ళిద్దరికీ 6 నెలల టైం ఇచ్చింది. చందన కుంగిపోయింది, ఇంకా అతనితో సంబంధం కొనసాగవలసి వచ్చినందుకు. కోర్టు బయటకు వచ్చిన మధు చందనను సమీపించి ఓ విషపు నవ్వు నవ్వాడు. 6 నెలలు ఉంది, నన్ను కాదని నువ్వు నీ కొడుకు ఎలా ఉంటారు చూస్తాను అని సవాల్ చేసి వెళ్ళిపోయాడు. ఇక అప్పుడే నిర్ణయించుకుంది చందన తను ఆ ఊర్లో ఉండకూడదని. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా స్టోరీ వినేవాళ్ళుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి.